నార్మల్ గా న్యాయం ఉందన్న దగ్గర అయితే ఎవరు అడగరు, ఓన్ గానే పోరాడతారు. అంటే ఫైనల్ గా మీరైతే ఎవరి సైడ్ ఎక్కువ జస్టిస్ ఉందనుకుంటున్నారు? మోహన్ బాబు గారి సైడ్, మంచు మనోజ్ గారి సైడ్? జస్టిస్ అంటే మనోజ్ అయితే ఎందుకంటే ఏదున్నా గానీ వాళ్ళ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ కంటే ఈయన బెటర్, చాలా చాలా విషయాల్లో బెటర్ కదా. సో నేను మనోజ్ కి సపోర్ట్ చేస్తాను. మనోజ్ గారికి నాకు పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయకున్నారు, ఒక సైడే కేసులు ఎందుకు తీసుకుంటారని అడుగుతున్నారు కదా. దాన్ని మనం ఎలా చూడొచ్చు? మనీ, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ డాడీకి పేరుంది, మనీ ఉంది, వాళ్ళ డాడీ మాట వింటారు. ఈయన దగ్గర ఏముంది? ఏం సపోర్ట్ లేదు కదా, వెనకాల బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా ఏం లేదు కదా. అంటే విష్ణు, మనోజ్, మోహన్ బాబు గారి కొడుకే, ఇద్దరు కొడుకులే. కానీ ఎందుకు ఒక కొడుకుని పైకి, అంటే బల్లాల దేవు మాదిరి ఒక కొడుకుని బాహుబలి మాదిరి ఎందుకు చూస్తున్నాం అనుకోవచ్చు మనం? తెలియదండి, నో ఐడియా నాకైతే. మీ సపోర్ట్ ఎవరికి ఇస్తారు? సపోర్ట్ అంటే అలా ఏం లేదు కానీ మనోజ్ అయితే ఏ రీజన్ లేకుండా ఆయన ఏం చెయ్యడు. సో రీజన్ ఉండబట్టే ఆయన ఎంత దాకా వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. మనోజ్ కే సపోర్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటారు మనోజ్ కి సపోర్ట్? ఎందుకు అని అంటే ఆయన గురించి మీకు అందరికీ తెలిసిందే కదా. ఏదున్నా వాళ్ళ ఫాదర్ బ్రదర్ లా కాకుండా డైరెక్ట్ మాట్లాడతాడు. ఇలా పాలిటిక్స్ గురించి కానీ మనీ గురించి కానీ దేనికి రిలేటెడ్ కాదు, అందరినీ ఒకలానే చూస్తాడు, ఒకలానే ఉంటాడు ఆయన. ఆస్తి తగాదాలు అంటున్నారు కదా, ఇండస్ట్రీలోనే ఇలా జరిగితే ఎలా చూడొచ్చు మనం సామాన్యుల కోసం? ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నారు. రియల్ లైఫ్ లోనే బోల్డ్ ఆస్తి తగాదాలు బ్రదర్స్ కి వాళ్ళకి జరుగుతున్నాయి. అవి చూడట్లేదు, ఇవి కూడా కామన్ అనుకోవాలి. కాకపోతే వాళ్ళకి డబ్బు ఉంది, పేరుంది కాబట్టి అదో పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది అంతే. తప్పు విష్ణుది అంటారా మన మనోజ్ అంటారా? గొడవ జరుగుతుంది మోహన్ బాబుకి మనోజ్ కి కదా, విష్ణు ఎందుకు వచ్చిండు మధ్యలో? విష్ణు గారు కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే బయటికి దొబ్బారు వాళ్ళని అని చెప్తున్నారు. అది నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ. యాక్చువల్ గా ఇలాంటివన్నీ చాలా పర్సనల్ గా పెట్టుకున్నారు. ఇలా ప్రైవేట్ చేయడానికి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటారు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారు? సింపతి, మీడియా సైడ్ నుంచి సింపతి అయి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు నార్మల్ గా చిన్న గొడవ ఏదన్నా జరిగినా గానీ ఎవరికాళ్ళు పర్సనల్ ఉంచుకోవాలని చూస్తారు, కానీ వీళ్ళు పబ్లిక్ చేస్తున్నారంటే వెనకాల ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ లేకపోతే మాకు ఇంకా ఏ హోప్ లేదు అని చెప్పి వాళ్ళు బయట పెట్టుకుని ఉండొచ్చు.